దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో బలం పొందుకోవటానికి, బలపరచబడటానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిని పొందటానికి ఆయన పాదముల చెంత ఏకీభవించిన మీ అందరికి కూడా మరొకసారి ప్రభునామమున మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా మీరందరూ? నేనైతే క్షేమంగా ఉన్నా. దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. నేను దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి బలం పొందుకుంటా ఉన్నా. దేవుడి సన్నిధిలో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నా. మీరు కూడా అట్టి రీతిగానే కేవలము శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యము, బలం మాత్రం కాదు, ఆత్మీయ జీవితంలో కూడా మీరు బలం పొందుకోవాలి, అభివృద్ధి చెందాలి. అందుకొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు అటువంటి కృప మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్దామా? ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట మనము చదువుకుందాము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి యొక్క లేఖన భాగంలో చివరిలో ఒక మాట వ్రాయబడింది. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకందరికీ కూడా కష్టం అనేటువంటిది మన జీవితంలో వచ్చి వెళతానే ఉంటుంది. అనారోగ్యం అనేటువంటిది వస్తుంది, వెళతా ఉంటుంది. సమస్యలు అనేటువంటివి వచ్చి వెళ్తానే ఉంటాయి. లాభము, నష్టము రెండు వచ్చి వెళ్తానే ఉన్నాయి. మనకు ఒక దినములో కొంత సమయం పగలుంటుంది, కొంత సమయము రాత్రి చీకటి ఉంటుంది. అవును కదా? మనము మన బిడ్డలను పెంచేటువంటి ఆ క్రమంలో వాళ్ళు పెరుగుతున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు మన మాట విననటువంటి పరిస్థితి కూడా మన జీవితాల్లో కలుగుతూ ఉంటుంది కదా. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క ఇంటిలో, ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలాంటి ఆటుపోట్లు ఎదురవుతానే ఉన్నాయి. మా జీవితంలో కష్టం అనేటువంటిది, నేను పుట్టిన దగ్గర నుంచి నాకు కష్టం లేదు, నష్టము లేదు, అనారోగ్యం, కనీసం చిన్న జలుబు, దగ్గు కూడా లేదు, నేను క్షేమంగా ఉన్నా, బలం కలిగి ఉన్నా అని ఎవరైనా అనుకుంటారా? నాకు ఎప్పుడు, మా పిల్లలకి ఎప్పుడు 100%, 100కి 100 మార్కులు వచ్చినాయి అన్ని ఎగ్జామ్స్లో. ప్రతి ఎగ్జామ్లో అన్ని మార్కులు తెచ్చుకున్నారు అని చెప్తామా? చెప్పలేము. కొంతమందికి మార్కులు తక్కువ రావచ్చు, కొంతమందికి యావరేజ్గా రావచ్చు, కొంతమందికి మంచిగా రావచ్చు. మంచిగా వచ్చినటువంటి వారు నెక్స్ట్ ఎగ్జామ్లో కొంచెం తక్కువ పొందుకోవచ్చు. కొన్ని ఆటుపోట్లు, కొన్ని వ్యతిరేక పరిస్థితులు మన జీవితంలో ఖచ్చితంగా ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క లేఖనములో మూలాంశంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనలను బలపరిచేటువంటిదిగా ఉన్నది, మనలను బలపరుస్తూ ఉంది. ఏంటంటే అతడు దేవుని ఆశ్రయించెను. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించినటువంటి ఆ కాలములో, ఆ దినములలో ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించినటువంటి వాడుగా తను ఉన్నాడో, తను ఆశ్రయించినటువంటి అంతకాలము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా నువ్వే మాకు దిక్కు నాయనా, నీ సన్నిధే నాకు ముఖ్యము, ఈ లోకం కాదు, లోకాశలు కాదు
అని తన యొక్క మార్గమంతటిని సిలువ వేసుకొని ఏ వ్యక్తి అయితే దేవుని మీదే ఆనుకుంటాడో ఆశ్రయిస్తాడో వారి జీవితంలో దేవుడు వారిని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతా ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కష్టం వస్తే, ఏదైనా ఒక ఇరుకు మనకు ఎదురైతే మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరున్నారని వాళ్ళకెళ్ళి చూస్తాం. ఏదైనా డబ్బులు అవసరమైతే, అనారోగ్యం వస్తే మంచి డాక్టర్ ఎవరు, మంచి హాస్పిటల్ ఏది, ఈ వ్యాధికి స్పెషలిస్ట్ ఎవరు అని వెతుకుతాం కదా. మనం వాళ్ళని వెళ్ళి అడుగుతాం. మా అమ్మాయికి బాగాలేదు, మా నాన్నగారికి బాగాలేదు, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఎవరిని బిడ్డలు అడుగుతూ ఉంటారు. రే దేవుని బిడ్డలారా, మీరు అడగొచ్చు, కానీ మొట్టమొదట మీరేం చేయాలి? దేవునిని ఆశ్రయించాలి. ప్రభువా, నాకు ఈ సమస్య వచ్చింది నాయన, ఈ సమస్య నాకు కఠినంగా కనిపిస్తూ ఉంది, ఈ సమస్య నుంచి నేను నా సొంత ప్రయత్నాల ద్వారా నేను వైదొలగలేను, నాకున్నటువంటి జ్ఞానము నుండి, నాకున్నటువంటి బలముతో ఈ యొక్క ఎరుకో కోటగోడ లాంటి ఈ సమస్య నేను పడద్రోయలేను, ద్వారాలు మూయబడ్డాయి, నేను అవతలకు వెళ్ళాలి, నాకు దారేదయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. అంటే యెహోవాను నువ్వు ఆశ్రయించాలి, యేసయ్యను నువ్వు ఆశ్రయించాలి, ఆనుకోవాలి నీ దేవుని మీద. నువ్వు ఎవరి మీద అనుకుంటున్నావు ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా? నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు? నాకు ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించగలిగినటువంటి వాడు ఎవరు? నాకున్నటువంటి అనారోగ్యం నుంచి నాకు స్వస్థత ఇచ్చేటువంటి వాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి హాస్పిటల్ ఏది, డాక్టర్ ఏడి అని వెతుకుతున్నావా? ఆ డాక్టర్కి జ్ఞానం దేవుడు ఇవ్వకపోతే, ఆ డాక్టర్ని దేవుడికి చూపించకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆలోచన చేసావా? అదే దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? నీకు ఏ సమస్య రాని, ఆ సమస్యకు నువ్వు ఎలాంటి పేరైనా పెట్టుకో, ఆ వ్యాధికి ఎలాంటి పేరు ఉన్నదో, డాక్టర్లే చేతులు తీసేటువంటి వ్యాధి అవ్వచ్చు. క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు కదా ఈ రోజుల్లో, క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు. కొన్ని వ్యాధులు ఉన్నాయి, హెచ్ఐవి వ్యాధి, దానికి ట్రీట్మెంట్ లేదు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఏ వ్యాధితో నువ్వు బాధపడుతుంటే ఆ వ్యాధి యొక్క బలాన్ని నువ్వు చూడద్దు, కానీ దానికంటే బలంగా ఉన్నటువంటి నీ దేవుడు ఉన్నాడు చూశారు, దానికంటే బలంగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు, యేసు ప్రభువారు, యెహోవా దేవుడు. ఆ యొక్క ఎరుకో కోటగోడల కంటే బలమైన వాడు, ఆ వ్యాధి కంటే కూడా బలమైనటువంటి వాడు, ఆ వ్యాధిని తొలగించడానికి కావలసిన జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన మందులు తయారు చేసి నీకు ఇవ్వనవసరంలే. ఆయన ఒక మాట పలికితే, ఒక మాట సెలవిస్తే నీకున్న సమస్య అది ఎంత బలమైనటువంటిదైనా అది ఎరుకో కోటగోడలాగా పడిపోతుంది, కూలిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవాది ఆ ద్వారము గట్టిగా మూసివేశాడేమో, నువ్వు వెళ్ళటానికి అవకాశం లేకుండా ద్వారము క్లోజ్ చేయబడిందేమో, కానీ నువ్వు సేవించేటువంటి దేవుడు ఉన్నాడు చూశారు. నువ్వు ఇన్నాళ్ళు దూషించావు చూసావు, ఫలానా దేవుడు యేసుక్రీస్తు అంటే ఆయన మా దేవుడు కాదండి, ఆయన మా కులానికి మా మతానికి చెందినవాడు కాదు, తక్కువ వారి దేవుడు, తక్కువ మతానికి తక్కువ కులాలకు చెందినటువంటి వాడని అవహేళనగా ఉన్నావేమో కదా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క
మాటలు వినకుండా నీ చెవులు గట్టిగా మూసుకున్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారేమో. కానీ ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ప్రేమ కలిగిన వాడు. నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సహాయం చేసి నీకున్నటువంటి సమస్యల నుండి నిన్ను విడిపించగలిగినటువంటి బలవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. అటువంటి దేవుని నువ్వు ఆశ్రయించండి. మీరు ఎప్పుడైతే ఆ దేవుని ఆశ్రయిస్తారో, నువ్వు ఆశ్రయించినంత కాలము, నువ్వు దేవుని సన్నిధిలో ఆశ్రయించినటువంటి కాలమంతా కూడా ఆయన ఎలా ఉంటాడంటే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు వ్యాధితో బాధపడుతుంటే ఆ వ్యాధి నుంచి డాక్టర్స్ విడుదల చేయించలేకపోవచ్చు, విడుదల కలుగ చేయకపోవచ్చు డాక్టర్స్ యొక్క మందులు. కానీ నా యేసయ్యను ఆశ్రయించు, ఆయన నిన్ను వర్ధిల్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించినంత కాలము ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదివినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట, అతడు యూదావారికి ఇలాగూ ప్రకటించెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది జీవితాలు పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, మంచి వ్యాపారం, నష్టం లేకుండా లాభాలతోనే వాళ్ళ జీవితం గడుస్తూ ఉంది. వాళ్ళ వ్యాపారం అంతా ఆశ్లాదకరంగానే ఉంది. కానీ వారు మంచి ఆఫీసర్ క్యాడర్లో ఉండొచ్చు, కానీ మంచి జీతము లక్షల్లో వస్తూ ఉంది. ఉండటానికి మంచి ఇల్లు, మంచి బంగ్లా, మంచి కారు, కరెంటు పోతే ప్రాబ్లం లేకుండా జనరేటర్, ఏసీలు అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు. కానీ కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, చుట్టుప్రక్కల వారి వల్ల ఎప్పుడు గొడవే, నెమ్మది లేనటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాపారం లాభంగానే ఉంది, కానీ పార్ట్నర్స్ ద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయేమో, కొన్ని కష్టాలు నష్టాలు, ఏదో ఒక కారణంతో హృదయంలో ఏం లేదంట, నెమ్మది లేదు. ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడు ఆలోచనే, ఇంత కష్టపడి సంపాదిస్తూ ఉన్నా, నేను అనుభవించలేకపోతా ఉన్నా, రోజుకి 1000 రూపాయలు వస్తూ ఉన్నాయి నాకు అకౌంట్లోకి, నెలకి లక్షలు వస్తూ ఉన్నాయి లాభం, కానీ కడుపు నిండా అన్నం తినడానికి అవకాశం లేక, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవటానికి అవకాశం లేనటువంటి జీవితము. అంటే నెమ్మది లేదు, పండుకుంటే ఆలోచనలు. ఈ పరిస్థితి చాలామంది జీవితాల్లో ఉన్నది ప్రియులారా. మీ జీవితాల్లో కూడా ఈ అనుభవం ఉన్నదేమో, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఎవరో ఈ అనుభవంలో ఉన్నారు. వ్యాధి బాధలు, శోధనలు, ఏదో ఒక సమస్య, నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనలను ఆవరించి ఉన్నాయి. నెమ్మది లేని పరిస్థితి నీ చుట్టూ ఆవరించి ఉన్నదేమో కదా. ఏం చేయాలి? ఆ పరిస్థితి ఉన్నట్లయితే లేఖనం చెప్తున్నటువంటి మాట మనం చదివినటువంటి 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆయనను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. నెమ్మది, ఆయనను ఆశ్రయించినందున మనకేం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుందంట.
ఊహించనటువంటి కార్యం. మనం ఏం చేశాము? ప్రభువా నువ్వే మాకు దిక్కు నాయనా, మాకంతా సౌకర్యంగా ఉంది, కానీ ఫలానా కష్టంలో మేము ఉన్నాం, ఫలానా రీతిగా మాకు నెమ్మది లేనటువంటి పరిస్థితి. ఎట్లా ప్రభువా, ఎలా నాయనా? చక్కగా మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, కానీ నిద్ర రావట్లేదు ప్రభువా. నిద్ర పట్టక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్పవాళ్ళే. నిద్ర పట్టట్లా, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే స్లీపింగ్ పిల్ వేసుకో అంటున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే, యేసయ్యను నువ్వు ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడంట? నెమ్మది కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నెమ్మదిని నీకు తప్పనిసరిగా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథములోనే 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో విజయం పొందుకోవాలనే కోరుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా పరీక్షలో ఫెయిల్ అవ్వకూడదు, పాస్ అవ్వాలని అనుకుంటారు. ఎలాంటి రిజల్ట్ రావాలి? మంచి రిజల్ట్, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. కానీ నేటి దినాల్లో పిల్లల దగ్గర ఫస్ట్ క్లాస్ మార్క్స్ కాదు, మంచి ర్యాంక్ రావాలి, మంచి పర్సంటేజ్ కావాలి, 90+ కావాలి. అదే కదా కోరుకుంటుంది. అందరికీ మంచి మంచి మార్కులు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి. ఒకప్పుడు ఒక 30,000 25,000 ఉద్యోగం వస్తే సరిపోయిద్ది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, లక్షల్లో జీతం కావాలి. స్టార్టింగే ఒక 50,000 60,000 జీతం ఉండాలి. సంవత్సరం తిరిగేసరికి అది రెట్టింపు అవ్వాలి. అలా కోరుకుంటున్నారు కదా. చదివే చదువులు కూడా అలానే ఉంటా ఉన్నాయి, చేసే వ్యాపారాలు అలానే ఉంటున్నాయి. ఎందుకని? మంచి లాభం ఉండాలి, మంచి విజయం పొందుకోవాలి. కానీ నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీ హృదయ వాంఛను నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించినటువంటి హేతువు చేత జయముందారంట. చాలామంది వాళ్ళ తెలివి మీద వాళ్ళు ఆధారపడతారు, వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడతారు, వాళ్ళకున్నటువంటి భక్తి మీద ఆధారపడతారు. మరికొంతమంది కాదు, దేవుని మీద ఆధారపడండి. నువ్వు భయభక్తులు కలిగి ఉండొచ్చు, కానీ భయభక్తులు కలిగి నువ్వు దేవుని మార్గంలో అనుసరించకపోతే, ప్రార్థన చేయకపోతే, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే, వాక్యం తెలుసు నీకు, ఇతరులు కూడా చక్కగా వాక్యం చెప్పేటువంటి జ్ఞానం కూడా నీకు ఉంది, కానీ నువ్వే వాక్యం పాటించకపోతే, నువ్వే దేవుని యొక్క మార్గంలో నడవకపోతే, నువ్వు యెహోవాను ఆశ్రయించకపోతే నీకు విజయం ఎలా వస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఉంటేనే నీకు విజయం. దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, నువ్వు అనుకుంటున్నావు నిన్ను యేసయ్యను వెంబడిస్తున్నా, రక్షించబడ్డాను. మాది క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, మా పూర్వీకులందరూ కూడా క్రిస్టియన్సే. మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము వేరొకరిని చూడట్లా, యేసయ్యనే మేము దేవుడుగా చూస్తున్నాం, ఆయనకే మేము మా దశంభాగాలు, ప్రత్యేక అర్పణలు అన్నీ ఇస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అసలు మీరిచ్చేది దేవుడు తీసుకుంటున్నాడా లేదు? మీరు పెట్టేటువంటివి ఆయన అంగీకరిస్తున్నాడా? దేవుడు అంటున్నాడు, అసలు మిమ్మల్ని నా సన్నిధికి తీసుకురమ్మన్నటువంటి వాడు ఎవరు అని ప్రశ్నిస్తే, యెషయా గ్రంథంలో రాయబడింది కదా, అలా ప్రశ్నిస్తే మన పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? మనము దేవుని ఆశ్రయిస్తేనే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయించడం నేర్చుకోండి ప్రియ దేవుని బిడ్డలారా.
దేవుని ఆశ్రయించడం అంటే ఎలా ఉండాలి తెలుసా? నిన్ను నీవు పూర్తిగా తగ్గించుకోవాలి, పూర్తిగా తగ్గించుకోవాలి. యెహోషాపాతు రాజు శత్రువులందరూ గుమిగూడి వచ్చిన, శత్రువులందరూ కలిసి వచ్చిన ఏమాత్రం భయపడలేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడంటే, నీవే మా దిక్కు ప్రభువా, మాకు గొప్ప సైన్యంతో, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు రాదు, మాకు చేత కాదు, నువ్వే మాకు దిక్కు. ఈ మాట నీకున్నటువంటి సమస్యను బట్టి నువ్వు ఏ రోజైనా ప్రార్థన చేసావా ప్రియ దేవుని బిడ్డలారా? ఏ రోజైనా? చాలా సమస్యల్లో నువ్వు అంటావు మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకేం తెలుసండి, మీరు ప్రార్థనకు రండి అంటారు, ఏంటలా ఉన్నారు అంటారు. మా సమస్యలు మేము చెప్పుకోలేవండి, అన్ని సమస్యలు ఉన్నాయి. ఇదిగో ఇన్ని సమస్యలు ఉన్నాయి. వ్యాపారం చేయాలంటే భయం, బిడ్డల విషయంలో మాట్లాడాలంటే భయం, వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు, చెడ్డ అలవాట్లకు వెళ్ళిపోయి నా మీదకే కొట్టడానికి వస్తున్నాడండి మా అబ్బాయి అని తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత విచారకరం ప్రియ దేవుని బిడ్డలారా! మన జీవితంలో ఇలాంటి అపజయాలు చాలా ఉండొచ్చు. కానీ ఆ సమస్యలన్నిటిలో నుంచి మనం విడుదల పొందాలంటే నువ్వు యేసయ్య మీద ఆధారపడు. ప్రభువా, నువ్వే మా దిక్కు నాయనా, నీవే మా దిక్కు అని నువ్వు ఆధారపడు. దేవుడు తప్పనిసరిగా నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదువుకున్నట్లయితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. 4వ వచనంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు. అంటే బ్రతకలేనటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉండొచ్చేమో. నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు. నన్ను ఆశ్రయించకపోతే మీ ప్రాణం పోతుంది, మీరు నష్టపోతారు, మీరు కష్టాల పాలైపోతారు. బ్రతకాలనేటువంటి ఆశ చాలా మందికి ఉంటుంది. బ్రతకటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు వాళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనం అంటా ఉన్నది, ప్రవక్తలలో చిన్న ప్రవక్తగా ఉన్నటువంటి ఆమోసు అంటున్నటువంటి మాట, నన్ను ఆశ్రయించండి, దేవుని ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. 5వ వచనం, 6వ వచనం, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేతును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము ఎవరిని ఆశ్రయించాలి, వేటిని ఆశ్రయించవద్దు అనేటువంటి మాట స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అక్కడ ఆయా ప్రాంతాలను అక్కడ వాటిని ఆశ్రయించవద్దు అంటున్నాడంటే, అక్కడే 6వ వచనంలోనే దానికి సమాధానం కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయిస్తే మనకు ఆశీర్వాదమో, ఎవరిని ఆశ్రయిస్తే నీకు మేలో, ఎవరి దగ్గరికి నువ్వు వెళితే నువ్వు బ్రతుకుతావో, ఎవరి దగ్గరికి వెళితే నీకు క్షేమము కలుగుతుందో అది మొట్టమొదట నీకు తెలియజేయబడినప్పుడు నువ్వు తెలివి కలిగినటువంటి వాడవుగా ఉంటే, నువ్వు తెలివి కలిగిన దానవుగా ఉంటే, నువ్వు చదివినటువంటి చదువులు ఇక్కడ పనికిరావు. దేవుని యొక్క మాట వినేటువంటి ఆ జ్ఞానం నీకుంటే నువ్వేం చేస్తావు? ఆ మాటకు లోబడతావు. మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఎవరిని ఆశ్రయిస్తున్నారు? చాలామంది మార్గము లేక, మార్గం తెలియక సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది జీవితాల్లో
ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. యెహోవాను మీరు ఆశ్రయించండి, దేవుని ఆశ్రయించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు, మీకు నెమ్మది కలుగుతుంది, మీకు విజయము కలుగుతుంది, మీకు ఆరోగ్యం వస్తుంది. సమస్తము ఆయనను ఆశ్రయిస్తే మీ జీవితంలో కలుగుతాయి కనుక ఆయనను మాత్రమే ఆశ్రయించండి. పూర్ణ హృదయంతో ఆయన యొద్దకు రండి. దేవుడు మిమ్మలను గొప్పగా దీవించి మీకున్న సమస్యలన్నింటిలోంచి విడుదల కలుగజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు నాయన, మీ నామానికే మహిమ. అవునయ్యా, యెహోవాను ఆశ్రయించినటువంటి వారికి, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ కొదువ ఉండదు నాయన. అపజయాలతో ఉన్నటువంటి జీవితంలో జయము కలుగుతుంది మా తండ్రి. శోధనలను ఎదుర్కొంటూ శోధనలోనే బ్రతుకుతూ ఉంటే బలహీనమైపోతారు నాయన. శోధనలో పడిపోయేటువంటి పరిస్థితులు ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మా తండ్రి, మిమ్మల్ని ఆశ్రయిస్తే గొప్పగా వారు దీవించబడతారు. నెమ్మది కలుగుతుంది, హృదయాలలో నెమ్మది, జీవితాల్లో నెమ్మది, అనారోగ్య పరిస్థితుల్లో నెమ్మది, ఆర్థిక ఇబ్బందులలో నెమ్మది, కుటుంబ సమస్యల్లో నెమ్మది నాయన. సమస్తములో జయము, విజయము. అటువంటి రీతిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని విడిచిపెట్టక సమస్తమును అనుగ్రహించి దీవించండి ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలను నాయన అట్టి రీతిగా మీ మాటకు లోబడి మిమ్మల్ని ఆశ్రయించి సమస్తమును పొందుకోవటానికి మార్గాన్ని మీరు తెరవండి. లోబడే హృదయాన్ని దయచేయండి నాయన. మీ మీద ఆడుకునేటువంటి మనసును దయచేయండి ప్రభువా. కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను నాయన మీరు దీవించి మంచి భవిష్యత్తు మీరు దయచేయమని నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరికను మీరు అనుగ్రహించి ఆశీర్వదించి చదువుకుంటున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానమును, ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగాలను, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి వివాహములను ప్రభువా సహకారులను మీరు అనుగ్రహించి నాయన వారిని దీవించి ఆశీర్వదించి నాయన ప్రతి ఒక్కరికి మెండైన ఆశీర్వాదాలు ఈ లోకరీతిగా ఆత్మీయంగా అనుగ్రహించి దీవించి వర్ధిల్ల చేయమని, మిమ్మల్ని ఆశ్రయించే కృపను దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.